అంటే ఏం క్రాఫ్ట్మెన్షిప్ ఇక్కడ నుంచి మన ఏడుకోక ఇది హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఇది అంటే ఏం క్రాఫ్ట్మెన్షిప్ మీరు చేశారు ఇది లేదు సార్. అంటే మా అదే 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 మీ ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ సార్. ఏం అద్భుతమైన కళ వా చక్కగా ఇది ఏపుతాను వేప కర్ర సార్. అంటే దీంట్లో వేస్టేజ్ అయ్యే కర్రలో వచ్చేస్తాను ఎలా మీ చేతులు కావాలి చూస్తూ అసలు ఊహించాం కదా ఇది ఈ ఈర్లు దిగునంటే ఇదేనా వీటిలో ఒక టైప్ కొడుకు అతినే ఇరులు దూని కొడుకు ఉంటుంది. దీంట్లో చేస్తే బెనిఫిట్ ఏంటంటే డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ అవును వేప బాగా పనిచేస్తుంది ఆ బాక్స్ అది ఈ చిన్న పిల్లలకి ల్యాప్టాప్ టైప్ సార్. ల్యాప్టాప్ లాగా ఎడిక్షన్ అవుతున్నారు కాబట్టి స్లేట్ సార్. ఓహో అట్లాగా ఎంత క్రియేటివ్ ఆలోచించాను లేదు నేను నిజంగా ఐ థింక్ అబౌట్ మన నేలలో ఎంత చేసినా సరిపోదు ఏదో ఒకటి పైన పడతానే ఉంటుంది గవర్నమెంట్స్ ని చేసినా ఇంకా సరిపోవట్లేదు అదే చెప్పా మిగతా కంట్రీస్ ప్రమోషన్ సామాన్య కామన్ క్రౌడ్ లోకి వెళ్ళాలి లేదు అంతే కదా మనీ లేకపోతే ఏదైనా షిఫ్ట్ అయిపోతాం కదా ఏంటంటే సార్ అది మన సిటీ కాకుండా విలేజ్ కాబట్టి లోకల్ వరకు కస్టమర్ రాలేకపోతున్నారు. అవును మధు సిటీలో కనుక అవుట్లెట్ ఉంటే కెన్ వి థింక్ ఆఫ్ మీటింగ్ ఆల్ ద ఆర్టిజన్స్ అసలు ముందు డిపార్ట్మెంట్తో పాటు ఆర్టిజన్స్ అందరినీ కళాకారులు అందరినీ పిలిపించిన ఒకసారి ప్రతి 2 monthsకి ఒక కోర్ ఒక ఐదు జోన్స్ లో ఒక్కొక్క ఇట్లాంటి ఎగ్జిబిషన్ పెడదాం నేను వచ్చి విజిట్ చేస్తాను. అలాగే నెల్లూరులో మన కలెక్టర్ ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి ఏదైనా ఒక హ్యాండిక్రాఫ్ట్స్ ఎక్స్క్లూజివ్గా ఎవరైనా వచ్చి అమ్ముకునేలాగా ఒక వీక్స్కో ఏదైనా వారానికో లేదంటే ఏదైనా అసలు ఏదైనా మార్కెటింగ్ ఎక్స్ప్లోరేషన్ చూడమని చెప్తాను. అంటే ఏం లేదు ఇది ఇట్ కెన్ బికమ్ ఎ గ్రేట్ అట్రాక్షన్ కదా. కళ్ళ ముందు బొమ్మ చేసి మనుషులు చేస్తారా మనుషులే చేస్తారా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా కాంతిలాల్ గారు చేస్తారా ఇప్పుడు అడిగా చేస్తారా మీరు ఒక్కసారి నన్ను పిలిపిస్తాను ఒకసారి మీరు అందరూ అండి సార్ ఎందుకంటే అంటే నేను అంటే దీని విలువ ఎంతమందికి అర్థమవుతుంది కదా నాకు తెలుసు దాని కష్టం ఎంతో సార్ చెప్పండి. చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ నేర్చుకున్న తర్వాత సులభమే చేయడం. నేర్చుకునేటప్పుడు కష్టం అనిపిస్తుంది చాలా మంది అభ్యాసమే కష్టం కదా. ఇది ఏటి గొప్ప మీకు కలిసారు కదా అవునవును. తర్వాత ఇప్పుడు 2026కి నేషనల్ అవార్డు వచ్చింది సార్. అంతా కూడా 1 ఇంచ్ లో టాయ్స్ చేశాను సార్. ఇందులో 1 ఇంచ్ లో కూడా చేశారా? ఏది మత్స్యోషమైన టాయ్స్ ఉంటాయి రష్యన్ టాయ్స్ సార్. రండి సార్ ఇటు మీరు రండి. మీరు ఎక్కడి నుంచి? శ్రీకాళహస్తి మన మినిమం అంటే 1 month పడుతుంది సార్ చేయడానికి. డ్రాయింగ్ ఆర్ట్ చేసుకున్న తర్వాత 1 month పడుతుంది. దీని తర్వాత వచ్చి ఇది ఇచ్చి కళ్యాణ బాలిక ఇక్కడ పెట్టారు. మన పాలిష్ వేస్తే అట్లే ఉంటుంది. సించింతగా ఇది ఈ విధంగా వస్తుంది పాలిష్ చేసిన తర్వాత. అంటే మీరు ఒకటి పని ఇవి భగవంతుడికి పూజ చేసిన తర్వాత అవుద్ది. అందుకని మేము ఇది వచ్చి ఫినిషింగ్ అయింది పూర్తిగా కింద మొత్తం చేసాం ఫినిషింగ్. అని చెప్పి ఎలాగన్నా మళ్ళీ గుర్తు చేసి సార్ మీరు బొమ్మల కొలువు కాన్సెప్ట్ అన్ని చేయడంతో నేషనల్ అవార్డు వచ్చింది సార్ 2026 గాను.
2025కి ఈ బొమ్మల కొలులో చేశారు ఇది 1 ఇంచ్ బొమ్మలు ఇవన్నీ నుంచి బొమ్మలు సార్ ఇవన్నీ కూడా. ఇక్కడ మాకు అప్పుడు చాలా కష్టం కదా ఇది. అవును సార్. ఇలా కళ్ళతో వేసుకుంటారు, మైక్రోస్కోపిక్ లెన్స్ వేసుకుంటారు అవసరం. చిన్నప్పటి నుంచి నాకు 10 సంవత్సరాలు ఉన్న కానీ ఇదే వృత్తి. ఎంతమంది చేస్తారు మీరు ఒకళ్ళే? మా ఫ్యామిలీ మొత్తం సార్ ఇప్పుడు 16 మందికి ఉపాధి కల్పిస్తున్నాను సార్. ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అండి. 16 ఫ్యామిలీకి ఉపాధి కల్పిస్తున్నాను. ఫ్యూచర్ లో కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని సంస్కృతి కదా, కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి. అవును సార్. చేతి వృత్తులు అన్ని కూడా బుట్టలు చేయడం చాలా బాగుంది. చేతుర్తులన్నీ ఉన్నాయి. ఉన్నాయి సార్. ఇందులో ఇక్కడ కుండలు చేస్తున్నారు సార్, ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు సార్, ఇక్కడ బుట్టలు చేస్తున్నారు సార్, ఇక్కడ శిల్పకారి సార్, ఇక్కడ కార్పెంటర్ సార్. అలా చుట్టూ కూడా మొత్తం అవును సార్. 3D మోడల్లో ఉందా ఇది? ఇది ఢిల్లీలో సేల్. ఎంత పడుతుంది ఇది? ఎంత పడుతుంది చేయడానికి? ఎన్ని రోజులు పడుతుంది? ఇది చేయడానికి నాకు 1 మంత్ పట్టింది సార్. ఎవరికి నేర్పించలేదు ఇంకా? ఈ స్కిల్ నేర్చుకుంటున్నారు సార్. ఇంకా 16 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే. నేను ఫ్యూచర్లో ఒక 50 ఫ్యామిలీస్కి ఈ వృత్తి జీవనోపాధి జరిగేలాగా చూడాలని నా కోరిక సార్. చాలా అద్భుతం, చాలా అద్భుతం, చాలా బాగా చెప్తాయి. సార్ తమరు చేసిన కారణం వల్ల మన సంతోషం ఏది తీసుకొచ్చిన సమస్య వల్ల వుడ్కి ఏ లోటు లేకుండా మాకు కంప్యూటర్కి సమస్య చాలా వరకు క్లియర్ అయింది సార్. మాకు దీనికేమో అంకుడు ఏటి గొప్ప అంకుడు కరాడు. రైట్ విక్టోరియన్ అంకుడుకారు సార్. అది ఎలా ఉంటుంది? నేను చూడలేదు ఇప్పుడు. వైట్గా ఉంటుంది సార్. ఇది ఇక్కడ చెట్టు కూడా పెద్ద మన అంకుడు అది ఇది మన దగ్గర ఉన్నాయి సార్. ఈ వ్యాలీలో ఉంటాయి సార్. ఇవి ఉంటాయా? కొండల మీద ఏమో జివోష్ ఉంటుంది సార్. హౌ ఇస్ మ్యామ్ సార్? కన్వే మై రిగార్డ్స్ టు. భవిష్యత్తు ఏదైతే మనం ఈరోజు స్వచ్ఛతమైనటువంటి గాలిని, అదేవిధంగా వాతావరణాన్ని, ప్రతి ఒక్కదానిని, రిసోర్సెస్ని, వనరులను మనం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాము. రేపటి భవిష్యత్తుకు కూడా వాటిని అందించాలి అనే దృక్పథంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరం కూడా నినాదం చేద్దాం. పర్యావరణాన్ని సంరక్షించుకుందాం. సహజ వనరులను పొదుపుగా ఉపయోగిద్దాం. వ్యర్థాలను తగ్గిద్దాం. నీటిని మరియు శక్తిని ఆదా చేసుకుందాం. ముఖ్యంగా ప్రకృతికి హాని కలిగించేటటువంటి పనులు మనం చేయరాదని ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటి మరి వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలి. మన పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా పర్యావరణ అనుకూల అలవాట్లను ప్రతి ఒక్కరూ కూడా అవలంబించే విధంగా, ఇతరులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలను మనం జరపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాలుష్యాన్ని తగ్గించి జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి మరియు ప్రస్తుతం ఏదైతే మన వనరులు ఉన్నాయో, మనకి అందుబాటులో ఉన్న వనరులను రేపటి తరానికి, భవిష్యత్తుకు అందించాలి. భవిష్యత్తు తరాల కోసం పచ్చని ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ను అందించాలి. హరితాంధ్రప్రదేశ్ సాధనగా కృషి చేస్తూ ఉన్నాం. సుస్థిర అభివృద్ధి, స్థిరమైనటువంటి భూమిని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని స్ఫూర్తిదాయకంగా మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఈరోజు 2.5 crores సీడ్ బాల్స్, విస్తృత స్థాయి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో పాల్గొని మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమాన్ని 26 లొకేషన్స్లో 250 లొకేషన్స్లో మనం ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా వర్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వివిధ జిల్లాలలో వివిధ లొకేషన్స్లో పాల్గొని
నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో పాల్గొనేటటువంటి సదా అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకి కల్పించడం జరిగింది. నా భూతో నా భవిష్యత్. ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే 2.1 crores సీడ్ బాల్స్ తయారీ మనకి జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం వరల్డ్ రికార్డ్ 2.5 crores సీడ్ బాల్స్. విస్తృత స్థాయిలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. యావత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రావళి అందరూ కూడా పాల్గొనటం జరుగుతోంది. మొక్కలు పెంచేటటువంటి ఆలోచన కేవలం ఆలోచన మాత్రమే కాదు, అది ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో మొక్కలను పెంచాలి, అడవులను సంరక్షించాలి, వన్యప్రాణులను సంరక్షించాలి అనేటటువంటి భావనతో మన అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా వినూత్నమైనటువంటి కార్యక్రమం మన అందరినీ కూడా ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మన గౌరవ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, SHGs, అదేవిధంగా స్కూల్ చిల్డ్రన్ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. వీరు చేసినటువంటి సీడ్ బాల్స్ను మరి ఓపెన్ ల్యాండ్స్లో డిస్పర్స్ చేస్తారు. అదేవిధంగా ఎప్పుడైతే మనకి వర్షం పడబోతుంది అనేటటువంటి సందర్భంలో వీటిని డిస్పర్స్ చేస్తూ మరియు మహావృక్షాలను సాధనకై మనమందరం కృషి చేసే విధంగా నేటి ఈ చిన్న ప్రయత్నం ఎంతో పెద్ద మార్పును తీసుకొస్తుంది. మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.